2024లో మీరు ఒక టీవీ కొనాలనుకుంటున్నారా? సో అయితే ఈ వీడియో మీకోసమే, మిస్ కాకుండా చూడండి. మీరు చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారనమాట. సో ఏం లేదు, టాపిక్ చాలా సింపుల్, స్ట్రైట్ ఇంటూ ద టాపిక్లోకి వెళ్ళిపోయామైతే. సో 2024లో ఒక టీవీ కొనాలనుకుంటున్నారు. సో అసలు మీరు ఏం చూస్తారు? బ్రాండా, కాస్టా, స్క్రీన్ సైజా, క్యూఎల్ఈడి ఓఎల్ఈడి అని డిఫరెన్సెసా, లేకుంటే బ్రైట్నెస్ నిట్సా, అసలు ఏం చూస్తారు? బేసిక్గా అనుకుందాం. సో మనకి టీవీ గురించి ఫస్ట్ మనం ఈ స్మార్ట్ టీవీస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, స్మార్ట్ టీవీస్ ఒక 3 టైప్స్ ఉన్నాయి ఇప్పుడు. సో వాళ్ళ ఓన్ యూఐతో వచ్చే ఒక టీవీ స్మార్ట్ టీవీస్, అవి మనం స్మార్ట్ టీవీస్ అని చెప్పలేము. స్మార్ట్ యాప్స్ అయితే ఉంటాయి, బట్ అది ప్యూర్ ఆండ్రాయిడ్ టీవీ అయితే కాదనమాట. లైక్ వీళ్ళైతే కొంతమంది ప్యాచ్ వాల్ ఓఎస్ అని, ఇంకొంతమంది అయితే టైజన్ ఓఎస్ అని, ఇంకొంతమంది అయితే వెబ్ ఓఎస్ అని, ఇంకొంతమంది అయితే రకరకాల ఓఎస్తో కొన్ని టీవీస్ తీసుకొస్తున్నారు. అవి క్లియర్గా స్మార్ట్ టీవీస్ అయితే కాదు. సో వాటిల్లో కొన్ని యాప్స్ పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. సపోజ్ నా దగ్గర కూడా ఒక టీవీ ఉంది, నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను. దాంట్లో అమెజాన్ ప్రైమ్ కూడా పని చేయదు, కానీ పేరుకి స్మార్ట్ టీవీ, అన్ని యాప్స్ అయితే ఉంటాయి. ఉపయోగం ఏంటి? ఏది పని చేయదు, ఏది వర్క్ అవ్వదు, అండ్ ఏది ఓపెన్ అయితే అవ్వదు. కానీ ఆ టైంకి వాళ్ళు స్మార్ట్ టీవీ అని ప్రమోట్ చేసి అమ్మేశారనమాట. అటువంటి టీవీస్ కొంటే మీకు ఎటువంటి ఉపయోగం లేదు. సో ఫస్ట్ మీరు ఇక ఓఎస్ సెలక్షన్ దగ్గర కానీ సరిగా లేకుంటే మాత్రం సో టోటల్గా మీ డబ్బులని తీసుకెళ్ళి గంగపాలు చేసినట్టు అవుతుంది. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో మీకు సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ ఆర్ సర్టిఫైడ్ గూగుల్ టీవీ ఇవి ఉంటాయి. అవి రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకుంటే మాత్రమే. సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ అంటే ఒక ఆండ్రాయిడ్ వర్షన్ ఉంటుంది, గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు యాప్స్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సర్టిఫైడ్ గూగుల్ టీవీ అంటే ఇక గూగుల్ ఒక మొబైల్లో ఏదైతే ఓఎస్ రన్ అవుతుందో అదే తరహా ఓఎస్ మీకు టీవీలు కూడా రన్ అవుతుంది. ఈవెన్ మీకు గూగుల్లో వచ్చే వాయిస్ అసిస్టెంట్తో సహా అటువంటి టీవీస్ కొనుక్కుంటే ఇక మీరు 4-5 ఇయర్స్ ప్రతి యాప్ని ప్రతి దాన్ని రన్ చేసుకోవచ్చు. ఇక ఏ డాంగుల్తోనో, ఏ పైస్ టీవీ స్టిక్స్తోనో వీటితో మీకు పని ఉండదు అనమాట. సో మీకు డబ్బులు సేవ్ అవుతాయి. సో ఇన్బుల్ట్ ఒక 2GB నుంచి 16GB ర్యామ్ అండ్ రామ్, 2GB ర్యామ్ అండ్ 16GB రామ్ ఉండేలా చూసుకొని కొనుక్కోండి. ఇది ఫస్ట్ టీవీ కొనేటప్పుడు ప్రైమరీగా చూసుకోవాల్సింది. ఇది కానీ మీరు తప్పు చేశారంటే ఆల్మోస్ట్ మీరు పెట్టిన డబ్బులన్నీ గంగపాలు అయితే అయిపోతాయి అనమాట. ఇక రెండో విషయం, సో రెజల్యూషన్. ఇక్కడ రెజల్యూషన్ గురించి చాలా ఇంపార్టెంట్గా నేను మీకు చెప్పాలి. సో ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అయితే హెచ్డి రెజల్యూషన్ మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. బట్ ఇన్ 2024 కంటెంట్ బికమ్ మోర్ రెజల్యూషన్. సో ఇలా చెప్పాలంటే కంటెంట్ అనేది ఎక్కువ రెజల్యూషన్తో మనకు దొరుకుతుంది. 8K 12K కంటెంట్ కూడా ప్రజెంట్ అయితే స్ట్రీమ్ అయ్యే రోజులు అనమాట. ఈవెన్ మీరు ఏ స్మార్ట్ యాప్స్ చూసినా, ఓటీటీ యాప్స్ చూసినా, అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా 4K HDR కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ఈ ఓటీటీ యాప్స్ అంటే కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేయాలంటే ఫుల్ హెచ్డి టీవీస్ అయితే మీకు పని కాదనమాట. మినిమం లీస్ట్ 4K ఎల్ఈడి కానించి 4K QLED అండ్ 8K వరకు అయితే మీరు రెజల్యూషన్ చూడాల్సి వస్తుంది. సో ఈ 4K కూడా అప్స్కేల్ చేసేటువంటి నేటివ్ అయితే కొన్ని ఉంటాయి. ట్రూ 4K అయితే తీసుకోమని చెప్తాను. సో రెజల్యూషన్ దగ్గర అట్లీస్ట్ అప్స్కేల్డ్ అయినా సరే 4K రెజల్యూషన్ టీవీ దగ్గర నుంచి తీసుకోండి. 4K సపోర్ట్ ఉంటుంది. సో ఈ రెజల్యూషన్ మీకు డిస్ప్లే మీద వేస్తున్నారు చూడండి. సో 4K ఉంటే మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఈ ఓటీటీ యాప్స్ ఏవైతే స్ట్రీమ్ చేస్తారో, ఈవెన్ నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఆహా కావచ్చు, మనకి హాట్స్టార్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి 4K క్వాలిటీ అందిస్తున్నాయి అనమాట. అప్పుడు మీరు మీ టీవీ కానీ అది సపోర్ట్ చేయకుంటే ఆ రెజల్యూషన్ని, సో అది మీరు అంత పెట్టి ఓటీటీ సర్వీసెస్ కొన్నా కానీ మీకు ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా మీరు 4K దగ్గర నుంచి తీసుకుంది. 4K సపోర్టెడ్. అండ్ దీంట్లో ఇదంతా బాగానే చెప్తున్నాం. సో మళ్ళీ దీంట్లో డిస్ప్లేస్ చాలా వేరియేషన్స్ ఉన్నాయి కదా, అవేంటని ఒక్క క్వశ్చన్ అయితే అడగచ్చు, అది కూడా చెప్తాను. సో మనకి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఎల్సీడీ ఉంది, ఆ ఎల్సీడీ పోయింది. ఇప్పుడు అంతా కూడా ఎల్ఈడి బ్యాక్లైట్ టెక్నాలజీ వచ్చింది. సో ఎల్ఈడి, QLED, OLED. సో ప్రజెంట్ మార్కెట్లో ఈ 3 మాత్రం ఉన్నాయి, ఎల్ఈడి, QLED, OLED. సో ఇప్పుడు మనకి ఈ ఎల్ఈడీస్ గురించి మాట్లాడుకుంటే, ఎల్ఈడీస్ అనేది ఓల్డ్ టెక్నాలజీ, బ్యాక్లైట్ మాత్రమే ఇస్తుంది, డిస్ప్లే మాత్రం మనకి నార్మల్గానే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి గ్లాస్ డిస్ప్లేస్ అయితే కాదనమాట. సో మనకి ప్లాస్టిక్ ఫైబర్ డిస్ప్లేస్ అని చెప్పొచ్చు. గ్లాస్ డిస్ప్లే, దీనికి ఎల్ఈడి బ్యాక్లైట్ టెక్నాలజీ ఏదైతే మానిటర్కి ఉంటుందో అలాగే ఉంటుంది. సో ఈ ఎల్ఈడికి QLEDకి ఇంచుమించి ఎలాగే ఉంటుంది. బట్ పిక్సెల్స్ అయితే మనకి QLEDలో చాలా ఎక్కువ అయితే ఉంటాయి. లైక్ ఎలా చెప్పాలంటే మీకు చాలా దగ్గరగా ఉంటాయి QLEDలో. అలాగే బ్రైట్ పిక్సెల్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఎల్ఈడికి QLEDకి సో మనకి పిక్చర్ క్వాలిటీ ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఎల్ఈడి QLEDకి ఆల్మోస్ట్ సిమిలర్ టెక్నాలజీస్, బట్ QLED అనేది మోర్ బ్రైటర్ పిక్సెల్స్ అండ్ కాంట్రాస్ట్ పిక్సెల్స్ ఉంటాయి. సో కాంట్రాస్ట్ చేస్తే ఎల్ఈడితో కంపేర్ చేస్తే QLEDలో ఎక్కువ ఉంటుంది, కాబట్టి ప్రిఫర్ QLED టీవీస్. సో ఇది మనకి 50,000 బడ్జెట్ లోపల QLEDs దొరికేస్తున్నాయి. 55 ఇంచెస్, 65 ఇంచెస్ కూడా నో ప్రాబ్లం. ఇక OLEDs. సో ఈ OLED అనేది పేటెంటెడ్ టెక్నాలజీ, మీకు LG, సోనీలో మాత్రమే కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మీకు
డార్క్ పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఎంత డార్క్ పిక్సెల్స్ ఉంటాయి దీంట్లో. కానీ మీరు ఏదైనా వైట్ ఒక ఓఎల్ఈడి టీవీలో ఒక వైట్ కలర్ ప్లే చేసిన, ఒక రెడ్ కలర్ ప్లే చేసిన సరే ఎంత థిక్గా కనిపిస్తుంది అంటే మన కళ్ళు సాటిస్ఫై అంత థిక్గా కనిపిస్తుంది అనమాట. అంత షార్ప్ కాంట్రాస్ట్ రేషియో దాంట్లో ఉంటుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే సింపుల్ మ్యాటర్, ఇంకా డీప్గా వెళ్ళదలుచుకోలేదు. సో ఎందుకంటే నాకు తెలిసినంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఓఎల్ఈడి అనేది ₹1,00,000 పెట్టింది, మీకు మంచి టీవీ అయితే ఓఎల్ఈడి లేదు. సో ఎల్ఈడి, క్యూఎల్ఈడి, ఓఎల్ఈడి 3 పక్కన పెడితే ఫస్ట్ మన కళ్ళు ఓఎల్ఈడికి అయితే అట్రాక్ట్ అయితే, సెకండ్ క్యూఎల్ఈడి, తర్వాత ఎల్ఈడి అనమాట. కాబట్టి మన బడ్జెట్ సో ఇప్పుడు 30,000 దగ్గర నుంచి క్యూఎల్ఈడి టీవీ స్టార్ట్ అయినాయి కాబట్టి బెటర్ టు గో విత్ క్యూఎల్ఈడి. బట్ క్యూఎల్ఈడిలో చిన్న చిన్న సమస్యలు, ప్యానల్ సమస్యలు, బట్ అవన్నీ కూడా నెగ్లిజిబులే, నో ఇష్యూస్. సో క్యూఎల్ఈడి తీసుకోమని చెప్తాను. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది బడ్జెట్ ఓరియంటెడ్ వీడియో అయితే కాదు, సో జనరల్ వీడియో అనమాట. బడ్జెట్ ఓరియంటెడ్ వీడియో అది వేరేగా ఉంటుంది, జనరల్ వీడియో కాబట్టి మీరు అర్థం చేసుకోండి, ఓకేనా. ఇక నెక్స్ట్ స్క్రీన్ సైజు. సో స్క్రీన్ సైజు సో మంచి మూవీస్ని మీరు ఎంజాయ్ చేయాలంటే 32 ఇంచెస్ 43 ఇంచెస్లో అయితే పని కాదు. మినిమం 55 ఇంచెస్ నుంచి అయితే తీసుకోవాలి. 55 ఇంచెస్ నుంచి కానీ మీరు స్క్రీన్ సైజ్ కానీ ప్రిఫర్ చేయలేదంటే సో తర్వాత మీరు బాధపడతారు. ఎందుకంటే నా దగ్గర ఒక 40 ఇంచెస్ టీవీ ఉంది, అది నాకు ఫస్ట్లో ఓకే అనిపించింది. ఇప్పుడు సో ఈ 2024లో ఇంత హై కాంట్రాస్ట్ టీవీస్, హై స్క్రీన్ సైజ్ టీవీస్ వచ్చాక నాకైతే అది చాలా చిన్నగా అనిపిస్తుంది అనమాట. అది కూడా స్క్రీన్ సైజ్ 55 ఇంచెస్, 65, 75 ఇంచెస్, ఇంకా మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మినిమం 55 ఇంచెస్ ఉండేలా చూసుకోండి. సో బెటర్ అని చెప్తాను. ఇక నెక్స్ట్ దీంట్లో బ్రైట్నెస్ నిట్స్ ఉన్నాయి. సో మీకు మొబైల్ టెక్నాలజీలో వేరు, టీవీస్ టెక్నాలజీస్లో వేరు. మొబైల్ టెక్నాలజీలో అయితే మొబైల్కి వస్తే చిన్న స్క్రీన్ కాబట్టి ఎక్కువ బ్రైట్ డిస్ప్లేస్ కావాలి. దాంట్లో మనకి మినిమం 500 నుంచి 1600 నిట్స్ వరకు అయితే బ్రైట్నెస్ లెవెల్స్ డిస్ప్లేస్ ఉన్నాయి. బట్ టీవీకి వస్తే టీవీలో వచ్చేసి అలా కాదు, మీకు గమనించారు 200 నిట్స్ మాత్రమే ఉంటుంది టీవీకి. మీరు కొనే హెచ్డి కావచ్చు, 24 ఇంచెస్ కావచ్చు, 20 ఇంచెస్ కావచ్చు, 32 ఇంచెస్ కావచ్చు, ఈవెన్ 40 ఇంచెస్ కూడా 250, 200 నిట్స్ బ్రైట్నెస్ మాత్రమే ఇస్తారు. ఎందుకంటే టీవీ పెద్దగా ఉంటుంది, సో మనం దాన్ని ఖచ్చితంగా డార్క్ రూమ్లోనే వాడతాము, బయట అయితే పెట్టుకోం కదా. సో బయట పెట్టుకుంటే అది చాలా చాలా క్వాలిటీ చాలా బాగోదు. కాబట్టి ఈ బ్రైట్నెస్ 250, 300 మాత్రం ఉంటుంది. సో కొన్ని 400 ఉంటాయి, కొన్ని 600 సపోర్ట్ చేసే టీవీస్ ఇప్పుడు వచ్చినాయి. 600 నిట్స్ ఒరిజినల్ జెన్యూన్ బ్రైట్నెస్. సో బ్రైట్నెస్ నిట్స్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. మనం బ్రైట్నెస్ కావాలంటే ఇక్కడ తగ్గించుకోవచ్చు టీవీలో, కానీ లేని బ్రైట్నెస్ని తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేము రేపు. కాబట్టి బ్రైట్నెస్ చాలా ఇంపార్టెంట్ ఈ 2024లో ఎస్పెషల్. ఎందుకంటే మనం ఎంత క్వాలిటీ కంటెంట్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నామో, హైఫై కంటెంట్, ఆ బ్రైట్నెస్ కూడా మనకంతా సపోర్ట్ చేస్తుంది అనమాట. సపోజ్ మీరు 4K HDR కంటెంట్ చూడాలంటే ఖచ్చితంగా మీ టీవీలో బ్రైట్నెస్ కానీ లేకుంటే మాత్రం చాలా కష్టం. సో 450 నిట్స్ నుంచి 600, 650, 700 ఉండేలా చూసుకోండి. అప్పుడు మీరు ఉన్న టీవీని మీరు ఎంజాయ్ చేస్తారు. లేదంటే మాత్రం డల్ పిక్చర్ని అయితే మీరు ఎంజాయ్ చేస్తారు, కాంట్రాస్టీ పిక్చర్ అయితే రాదనమాట. సో ఇది మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం. ఇక నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ వచ్చేసి బ్రాండ్ అండ్ సర్వీస్. సో గైస్ ఈ మధ్యకాలంలో టీవీస్లో ఎక్కువ ఫేస్ చేసిన విషయం వచ్చేసి బ్రాండ్ అండ్ సర్వీస్. మెయిన్ టాపిక్ కూడా ఇదే అనమాట. సో మీరు చీప్ బ్రాండ్స్ కానీ కొనాలంటే చీప్ అని చెప్పడం. సో ఇప్పుడు హైసెన్స్ చాలా మంచి బ్రాండే, కానీ సర్వీస్ చాలా వరస్ట్గా ఉంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ వినిపిస్తుంది హైసెన్స్ కానీ, రియల్మీ కానీ, OnePlus కానీ, తర్వాత థామ్సన్ కానీ, తర్వాత వచ్చేసి ఏసర్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా సర్వీస్ దగ్గర బోల్తప్పడు ఉన్నాయి. సో కొంచెం గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, టీవీ ఏమో QLED 55 ఇంచెస్ 28 నుంచి 30,000 లోపల ఇచ్చేస్తున్నారు. బట్ ఇన్స్టాలేషన్కి అయితే సావ కొడుతున్నారు ఇన్స్టాలేషన్ దగ్గరకు వచ్చేసరికి. సో ప్రాపర్ సర్వీస్ అయితే లేదు. సో కాబట్టి మీరు తీసుకున్న టీవీ బ్రాండ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంట్. శాంసంగ్, LG, సోనీ వీటికి సర్వీస్ అయితే చాలా బాగుంటుంది. సో ఏదైతే మనకి సెకండ్ గ్రేడ్ బ్రాండ్స్ తీసుకున్నారంటే వాటిలో సర్వీస్ చాలా ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం గుర్తుపెట్టుకోండి. బట్ బడ్జెట్లో ఉన్నప్పుడు తప్పదు అవి తీసుకోవాలి. మన బడ్జెట్ టీవీస్ తీసుకుంటాం, సర్వీస్ కొంచెం సతమతం అవుతుంటాం, అది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. ఈవెన్ TCL ఇట్లాంటివన్నీ కూడా మనకి సెకండ్ గ్రేడ్ కిందకైతే వస్తాయి. కొన్ని TCL బాగానే సర్వీస్ ఇస్తున్నా, ఐఫాల్కాన్ ఇవ్వట్లేదు. సో రెండు ఒకటే, కాకపోతే ఇవ్వట్లేదు. ఎందుకంటే TCL కాస్ట్ కొంచెం ఎక్కువ, ఐఫాల్కాన్ చీప్ కాస్ట్లో వస్తుంది. అలాగే థామ్సన్ కొన్ని ఏరియాలో సర్వీస్ బాగుస్తుంది, కొన్ని ఏరియాస్లో ఇవ్వట్లేదు. రియల్మీ అయితే టోటల్గా డెడ్ అయిపోయింది, సర్వీస్ వరస్ట్ అయిపోయింది. సో ఈ మధ్య రీసెంట్గా హైసెన్స్ అయితే మాత్రం చాలా దిక్కులా అసలు ఇన్స్టాలేషన్కే టీం రావట్లేదని వినిపిస్తుంది. ఏఎస్ఆర్ కూడా అలాగే చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు ఎటువంటి పట్టించుకోకుండా అన్ని ఇన్స్టాలేషన్ చేస్తున్నారు, చిన్న ఇష్యూస్ వస్తే చేతులు ఎత్తేస్తున్నారు. ఇక స్పేర్స్ విషయం అయితే మాత్రం చెప్పాల్సిన అవసరం దారుణంగా ఉంది. కాబట్టి మీరు బడ్జెట్లో వచ్చి టీవీస్ కానీ కొనాలంటే ఇది కాంప్రమైజ్ ఉంటుంది. సో కొంచెం కాస్ట్లీ శాంసంగ్, LG, సోనీ వీటిలో కొన్నారంటే మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువైనప్పుడు కూడా సర్వీస్ బాగుంటుంది. ఎందుకంటే నేను నా సర్కిల్లో సోనీ, LG టీవీస్ తీర్చాను, సర్వీస్ చాలా బాగుంది. ఇన్స్టాలేషన్ కూడా 3-4 డేస్లో అయిపోయింది. అలాగే నా సర్కిల్లో ఈ B గ్రేడ్ టీవీస్ తీర్చాను, లైక్ TCL కావచ్చు, థామ్సంగ్ ఇట్లాంటివి 1-2 దిక్కుల. సో ఏసర్కి అయితే సర్వీస్ ఇష్యూ ఫస్ట్ 10 డేస్ అయితే ఇన్స్టాలేషన్కి రాలేదు. అండ్ సెకండ్ వచ్చేసి నాకు హైసెన్స్కి అయితే మాత్రం టోటల్గా అసలు సర్వీస్ పట్టించుకోవడం, ఇన్స్టాలేషన్ చేయలేదన్నమాట. ఇటువంటి ఇష్యూస్ కూడా నేను ఫేస్ చేస్తాను. రియల్మీ అయితే టీవీ బ్రేక్ అయ్యి వచ్చిన టీవీని రిటర్న్ కూడా తీసుకెళ్లేదు. ఇటు సర్వీస్ వాళ్ళు చేతులు ఎత్తేస్తారు, ఇటు ఫ్లిప్కార్ట్ వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. చిన్నగా దాన్ని చాలా పెద్ద ఇష్యూ చేసి 25 డేస్ తర్వాత ఫ్లిప్కార్ట్ రిటర్న్ తీసుకుంది. బట్ రియల్మీ నుంచి ఎటువంటి సర్వీస్ కూడా
మాకు అందలేదన్నమాట. ఇటువంటి సిచ్యువేషన్స్ మాకు రియలిస్టిక్గా జరిగాయి కాబట్టి నేను ఈ టాపిక్ని ఎక్కువగా హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నాను. అందుకే చెప్పాను ఫస్ట్ నుండి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇటువంటి ఇష్యూస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇవి మైండ్లో పెట్టుకొని మీరు టీవీ అయితే కొనుక్కోండి. సో నేనైతే చెప్పాలనుకుంది అయితే టూకీగా మనం ఒక టీవీ స్మార్ట్ టీవీ 2024లో ఉండాలంటే ఏమేమి ఉండాలో ఏమేమి చూసుకోవాలని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. దిస్ ఈజ్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.